మాట మెందుకు సుఖ దుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు సకల సమ్మోహన సంసారమౌదున సకల సమ్మోహన సంసారమౌదున సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్న. ఒక మగాడు ఏ ఫీల్డ్ లోనే ఎంటర్ అవ్వచ్చు, కానీ సంసారం అనే ఫీల్డ్ లో ఎంటర్ కావచ్చు. ఒకవేళ ఎంటర్ అయ్యాడనుకో బయట పల్లెడే. ఈ ఒక మగాడు సంసారం అనే ఫీల్డ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాడు అంతే. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో ఈ సంసారం అనే మార్కెట్ లో ఒక మగాడు ఉండడు. పొద్దున 5ంటికి లేచా, ఇంకా 10 అయింది, ఇంకా అది లేవల. ఏమే సక్కు, బంగారు సక్కు, లేమ్మా 10 అయింది, బంగారు బంగారు. ఎవరు చూడలేదుగా. చూసినా కూడా ఏముంది, అందరిది నాదే పరిస్థితి. నేను చెప్పుకుంటున్నాను, అందరు చెప్పుకోవట్లా అంతే. నా బతికే అంత పాడైంది పెళ్లి చేసుకున్నాక. బాబాయ్ బాబాయ్ ముందు స్వీట్ తిను. ఏం బేటా ముందు స్వీట్ తినాలంటే. ఎందుకు బేటా స్వీట్? ఏమైనా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అందుకన్నా ఈ స్వీట్? బాబాయ్ నీ పెళ్లి చేసుకున్నా, పెళ్లికి ఇంత రియాక్షన్ ఏంటి? పెళ్ళైన ప్రతివాడు పెళ్ళనగానే ఇలాగే రియాక్షన్ ఇస్తాడు బేటా. వద్దు బేటా, కావాలంటే 4 మటర్లు చేయి, బేల్ మీద బయటికి రావచ్చు. ఏదైనా స్కామ్ చేయి, సామ్ గారిని చెప్పైనా బయటికి తేవచ్చు. కానీ పెళ్లి అనే ఫీల్డ్ వద్దు బేటా. ఈ ఫీల్డ్ లో మగాడు సక్సెస్ అవ్వలేదు బేటా. ఈ ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావనుకో తర్వాత బయటికి వెళ్ళలేవు బేటా. నీకు మంచి భవిష్యత్తు ఉంది బేటా, చెప్పేది అర్థం చేసుకో బేటా. ఏం మాట్లాడతాను బాబాయ్? ఏదో పెళ్లి చేసుకొని సెటిల్ అయిదాం అనుకుంటుంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా, పెళ్ళి అంటున్నావు ఏంటి బేటా? నీకు దండం పెడతాను బేటా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోక బేటా. బాబాయ్ అంటే పెళ్లి చేసుకున్నాడు ఎవరు గొప్పడు కావట్లేదా? ఎవరయ్యారు? మన దేశ జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్లలో పెళ్లి చేసుకుని ఎంతమంది గొప్పలు అయ్యారు? ఒకడు సచిన్ అయ్యాడు, ఒకడు షారుఖ్ అయ్యాడు, ఒకడు నాగబాబు అయ్యాడు. నన్ను కూడా కలపకరా, మీతో కలుపుకోండి. ఈ పెళ్ళం అనే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాళ్ళు. మనం ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్ వేసుకుంటే ఎంత రియాక్షన్ ఇస్తుందో ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తారు బేటా. దీనికి మించి ఏం చెప్పలేను బేటా, అర్థం చేసుకోక పెళ్లి చేసుకోక బేటా. బాబాయ్ ఎవడన్నా మంచి పని చేస్తే కోఆపరేషన్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయాలి చెప్తున్నా. చూసారు నాకు బాబు గారు, పెళ్ళి అంటే మంచి పని అంట. అలాగే ఉంటుంది. బాబుగాడు ఉడుకు రక్తం ఉన్నాడు కాబట్టి తెలియట్లా, తర్వాత విషయం అంటే ఆ తర్వాత అర్థం అవుతుంది బాబుకి. మామూలు గుండెదు బేటా. చూడు అక్కడ నాగబాబు గారి ఎక్స్ప్రెషన్ చూడు బేటా. నువ్వు కావాలంటే ఎవరి శిఖరం ఎక్కువ, నేను వెనకాల ఎక్కుంటే ఎంకరేజ్ చేస్తాను. కావాలంటే నువ్వు సముద్రం ఈదు, నేను కూడా ఈదుకుంటే ఎంకరేజ్ చేస్తాను. కానీ పెళ్ళి అనేది వద్దు బేటా, ఇది చాలా డేంజర్ ఫీల్డ్ బేటా. ఇది ఏంటి డేంజర్ బాబాయ్? ఏదో నీ పిల్లం టార్చర్ చేస్తుందని చెప్పి లోకం మీద అందరి పిల్లలు టార్చర్ చేస్తారా చెప్పు? చూడు బాబాయ్, నీతో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెళ్లి అద్దన్నందుకన్నా నేను ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుంటా, నీ ఎదురుగానే కాపురం పెడతా. నా కాపురాన్ని చూసి నువ్వు కుళ్ళుకొని ఏడవాలి చెప్తున్నా బాబాయ్. తొందర పడుకు బేటా, ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం బేటా. కళ్ళ ముందే ఒక జీవితం నాశనం అయిపోతుంటే గుండె తరుక్కుపోతుంది సార్. ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు సంకనాకిపోయాయి. అనవసరంగా తొందరపడ్డాం. ఆ తొందరపాటు వద్దురా బేటా అంటే వినట్లేదు. ఉడుకు రక్తం అనిపిస్తే కానీ తెలియదు, ఏం చేస్తా. ఇక నా పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోండి బేటా. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. సంతోషమే ప్రేమ పులకింత సంతోషమే. ఎంట్రీలోనే డ్యూయట్ సాంగ్ బేటా, ఎంట్రీలోనే డ్యూయట్ ఉంటది బేటా. తర్వాత మనకి ఫేతా సాంగే బేటా లైఫ్ లాంగ్. నీకు పేదరిక్ సాంగ్ ఉంటది, మాకు కాదు. మాకు లైఫ్ మొత్తం డ్యూయట్ సాంగ్. ఏమంటావు డార్లింగ్? అయినా దరిద్ర ఫేస్ లో మనకెందుకు కానీ పద లోపలికి వెళ్దాం. జుమ్ము చక్క సంతోషమే. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ముసి, ఒకవైపు పొగ. ఈ కాలుష్యాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రచ్చరవి తెరలో చెల్లించుకుంటాడు భార్య చేతిలో భారీ మూల్యం డిస్కో. ఒకటో నెల. ఏమండి 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 ఒక్క ముద్ద తినండి ప్లీజే, వద్దే నాకు. ఏమండి 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 ఒక్క ముద్ద తినండి. చూసావా భార్య భర్తల ప్రేమ? దీన్నే ఇష్క్ కాదులని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయినా దేనికైనా పెట్టి పుట్టాలి.
అయినా వాళ్ళతో మనకెందుకు, ఒక ముద్ద తినండి. ఇంట్లోకి వెళ్ళి తిందామే. మన మీద పడి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదా డార్లింగ్ లోపలికి వెళ్దాం. 2వ నెల. వసే 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 ఒక్క ముద్ద తినవే. ఎంతో ఇష్టపడి ఫోన్ చెప్తున్నానా? ప్లీజ్ ప్లీజ్. నవ్వింది చాలు. ఇది కూడా భార్య భర్తల ప్రేమలో ఒక భాగమే. ఏదో అపార్థం చేసుకోనక్కర్లేదు. ఇది తినపోతే నా మీద ఒట్టే ప్లీజ్ చెప్తున్నా. ఒకసారి చెప్పాను తిన్నని, ఓ ఒట్టుకొని దొబ్బేస్తావేంటి? ఈజే ఒక్క ముద్దన ప్లీజ్. రచ్చరవి చెల్లించుకున్నాడు భార్య చేతిలో భారీ మూల్యం. 3వ నెల. ఇది కూడా ప్రేమలో భాగమే. తప్పర్థం చేసుకుంటున్నావేమో. రాత్రి నా కాళ్ళు పిసికి పిసికి అది అలసిపోయింది అంతే. నువ్వు డైలాగ్ పిసికి పిసికి చెప్తుంటేనే అర్థం అవుతుంది బెట్ట ఆ కాలు ఎవరు పిసికారనేది. అదేంటో లోకం మీద భార్యను ప్రేమించడం చేసే పని కాదు. భార్య బట్టలు ప్రేమించిన వాడే నిజమైన మొగాడు. రచ్చరవి భార్యకు బానిసై చెల్లించుకుంటున్నాడు భారీ మూల్యం. 4వ నెల. సారీ బేటా, నేను చూడడం తప్ప ఇంకేం చేయలేదు. దయచేసి నువ్వే నన్ను కాపాడాలి బాబాయ్. నీ కాళ్ళు పట్టు బెటా. నా పిచ్చి బెట. పద్మవ్యూహంలో ఒకటేసారి ఎంట్రీ బెట, ఎగ్జిట్ ఉండదు బెట. మన పరిస్థితి మన ఇద్దరిదేనా? లోకం మీద అందరి ముగ్గులు. లోకం మీద అందరి పరిస్థితి, మగాళ్ళ పరిస్థితి ఇదే బెట. ఏదో పరువు పోకూడదని చెప్పి ఐరన్ బట్టలు వేసుకొని డిగ్నిటీ గా బయట తిరుగుతున్నారు అంతే. నాగబాబు గారు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందో అడుగు బెట. 7 కొండలు ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అడుగు బెట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏం లేదు బెట. వాళ్ళ నీ మొగుడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒట్టు. కళ్ళ ముందే గిల గిల కొట్టుకున్న పానం మనం ఏం చేయలేం. సాటి మగాలుగా ఎవరు ఏం చేయలేం. సకల సమ్మోహన సంసారమౌదున సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్న, సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్న మాయ సంసారం తమ్ముడు. నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయ సంసారం తమ్ముడు. కోరి తెచ్చుకున్న భారం అంతేగాని తారా పుత్రులు నిన్ను దరిచేస్తారా? కోరి తెచ్చుకున్న భారం అంతేగాని తారా అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. నానా నానా ఏంట్రా త్వరగా రానా, నా పెళ్లి చూపులు టైం అయిపోతుంది. వస్తున్నా, డ్రెస్ చేసుకుంటున్నా. అక్కడ పెళ్లి చూపులు నాకా నీకా? నీకే. మరి నువ్వేంటి అంత టూమ్గా రెడీ అయ్యావు? అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదరా. వెళ్తున్నాం. మంచి కలరింగ్ ఉంటది. ఉంటది. మీ అమ్మ కూడా చనిపోయింది కదరా. చనిపోయింది. చాలా రోజులు అయింది. దేనికి? అదే ప్యాంటు షర్ట్ వేసుకొని బాగా కవర్ చేసావులే. పదా నువ్వేంటి మంచి హుషారుగా ఉన్నావు? ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా నాన్న, అందుకే కొంచెం హుషారుగా ఉన్నా. ఫస్ట్ టైం అలాగే ఉంటదిరా పెళ్లి చూపులని. పెళ్లి చూపులు చూసి 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 బోరు కొట్టి ఆఖరి కాంప్రమైజ్ అయిపోయి రేష్మి చేసుకోవాలి తప్పదురా. అలా అనద్దు నాన్న. రేష్మిని ఏమనద్దు. రేష్మి అప్పటి నుంచి వెయిటింగ్ నా కోసం. నేను ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి. నీ మనసులో ఫీలింగ్స్ కాదు, స్కిట్ లో డైలాగ్ చెప్పు. త్వరపదండి వెళ్దాం. కుటుంబం పెద్దకి నమస్కారం. కుటుంబం పెద్దకి నమస్కారం అండి.
మనది ఏ కుటుంబం? ఉమ్మడి కుటుంబం. మన ప్రేమ ఆప్యాయతలు తొక్క తోటకూర చూసి ఒక అమ్మాయి అంటే మన అమ్మాయిని చూడడానికి ఒక ఫ్యామిలీ రాబోతుంది అనమాట. వాళ్ళందరికీ మనం ఏం చూపించాలి? ఏం చెప్తున్నారు? ప్రేమ ఆప్యాయతలు చూపించాలి. త్వరగా ఏం చూపించాలి? ప్రేమ ఆప్యాయతలు. వెరీ గుడ్ వెరీ గుడ్. నాన్న ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాం పద. బాబా ఎక్కడ పోతారు? అంటే ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చామో అని వెళ్ళిపోతున్నాం. కాదండి ఇది మా కుటుంబమే. ఎవరు మీరు? సూపర్ గారు మేము సత్రం అనుకున్నామండి చూసేది. కాదండి ఉమ్మడి కుటుంబం ఇది. చెప్పండి మనది ఏ కుటుంబం? అప్పుడు ఎప్పుడో గుమ్మడి గారి సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడాలంటే మీకు 90 ఉంటాయండి అయితే. మా పెద్దనాన్న గారు. ఓ పెద్దనాన్న గారు. ఇదిగోండి ఆ పెద్ద కొడుకు. ఓ కొడుకు నమస్తే. ఈడి పెద్ద కొడుకు. అబ్బో ఈడి చిన్న కొడుకు. నాన్న కొంచెం హెల్ప్ చేస్తావా? ఇది చిన్న కూతురు. బావగారు మేము 9కి వచ్చాం, ఇప్పుడు 11 అయింది, ఇంకా పరిచయాలతో అయిపోతుంది. అదేంటే నువ్వు అన్నపూర్ణ స్టూడియో చూసారు, రామలక్ష్మి స్టూడియో మా చుట్టాలు చాలా మంది రండి పరిచయం చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు గొడవలు విడిపోతున్నారు కదా. అవునండి. ఇంత పెద్ద కుటుంబం ఎలా కలిసి ఉంటున్నారు మీరు? ఏండి ఆ దేవుడు మాకు ఇచ్చిన ఏకైక ఆస్తి అండి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు. వెళ్ళిపోదాం పద. అదేనండి అలా వెళ్ళిపోతారండి. ఏడు తొక్క నీకున్న వస్తే ప్రేమ అనురాగం నాకు కట్నం వేస్తావు, ఆప్యాయత అనురాగమా? మాకు 100 కోట్లు ఆస్తుంది. కూట్లా కూర్చొని మాట్లాడతాను రండి. బావగారు కూర్చోండి. పిల్లడు బాగా షార్ప్ అండి. షార్ప్నర్తో చెక్కాను నిన్నే చెక్కించుకున్నా. బావగారు ఎంత పెద్ద కుటుంబం ఉంది కదా, మరి అందరూ కలిసే ఉంటామండి. మరి భోజనం అది కలిసే చేస్తామండి. మరి ఎంత పెద్ద ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయండి? ఒకటే రూమ్ ఉందండి, బెడ్రూమ్. ఒక రూమే. మరి ఎంతమంది కాపురం ఎలా చేస్తారండి? ఏముందండి ప్రతి ఆదివారం లాటరీ వేసుకుంటామండి. లాటరీ వేసుకుని టోకెన్ ఆవిడకి వస్తే వాళ్ళు లోపలికి వెళ్తాండి, మేము బయట దోమలు కొట్టుకుంటామండి. ఏంటన్నా లగ్జరీ బ్రతుకు అని చెప్పిన లాటరీ బ్రతుకు చేస్తావు, రేపు నేను కూడా బయట. అల్లుడు గారు కోపం వచ్చింది. అల్లుడు గారికి కోపం వచ్చింది. అల్లుడు గారు కోపం వచ్చింది. ఇదేనా కొత్త యాంగిల్లో ఉంది. అమ్మాయిని కొంచెం పిల్లండి. అమ్మాయిని తర్వాత పిల్లొచ్చాను, మన బిడ్డ పులి బిడ్డలా వస్తుంది కానీ ఏండి ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? నాన్న నా గురించి చెప్తాను, చెప్పు ఏం చేస్తున్నా? అబ్బాయి సిగ్గుపడుతున్నాడండి. ఏం చేస్తాం చెప్పండి. సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. ఏంటండి ఈ లూపులన్నీ ఎక్కడ మంచి మొత్తం వెళ్ళేసారు, రేపు పొద్దున్న అయితే పెళ్లి చూపులు. నా పెళ్లికి అంతా పెట్టగలేటట్టుంది. పదండి రామనాథ్ స్టూడియోకి వెళ్దాం. అబ్బో వద్దండి. అమ్మాయిని పిలిపించమంటారా? పిలిపించండి. అమ్మాయి అమ్మాయి రామమ్మ రామమ్మ. పెళ్లికి ముందు తినట్టుంది ఇది. సింబాలిక్ చెప్తుందండి. అమ్మాయి కత్తిలా ఉంది నాన్న. అల్లుడు గారు ఎండబడుతున్నారు, తీసుకోండి 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 బాబు. అల్లుడు గారు అల్లుడు గారు ఎండబడుతున్నారు. అమ్మాయి గురించి చెప్పండి. అమ్మాయి గురించి చెప్పాలంటే ఒకటే మాట చెప్పాలండి, తల్లిని పెట్టండి. అలా ఎలా పుట్టిందండి? నువ్వు అలాగే పుట్టారా? అదే నాన్న. నువ్వు పుట్టగా మీ అమ్మ చంపు, నువ్వే తల్లిని బిడ్డ అయ్యా కదా. అదే నాన్న, అమ్మ చచ్చిపోయిందన్నా ఇప్పుడు చెప్పంటావు. అలా చెప్పానా? మీ అమ్మ చచ్చిపోయిందిరా. ఏండి ఇంకో మాట చెప్పాలంటే మా బిడ్డండి ఇంట్లో తల దించుకుంటుందండి, బయట ఎంత తిరిగి వచ్చేంత వరకు ఆ తల దించుకొని వస్తుందండి ఇంటికి. మెండొప్పే మంచి డాక్టర్ చూపించండి. అడిగారు అడిగారు ఎలా మరి కూర్చోండి బాబా. నాన్న నాకు తలనొప్పిగా ఉంది. అడిగారు చంపేస్తారా బిడ్డనే? నాన్న ఇలా కాదు నాన్న, వీళ్ళందరినీ సైడ్ చేసి అమ్మాయిని పక్క పిలిస్తే ఒక 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడతాను నాన్న. ఏదో చెప్పండి, ఏం కావాలి చెప్పండి. ఏ లేదు చెప్తే మీరు కొంచెం ముందు రండి. చెప్పండి, మీరు ఎందుకు దూరం ఉండండి. చెప్పండి. మా అబ్బాయి కొంచెంసేపు అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడతారట. అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంటారు అందుకే
ఓకేనా? ఓకే. మీ పేరేంటి? అమ్మాయి పేరు ఇలా కాదు కానీ నువ్వు ఇప్పుడు చెప్పు, నీ వయసు ఎంత? అమ్మాయి రారా బాబు, కూర్చోండి కూర్చోండి. కాదు ఇంకా ఎలా ఉందండి? బాగుందండి. చాలా బాగుంది. ఎవరి అబ్బాయి? నాన్న చిట్టి చిట్టి నాన్న. ఆయన చిట్నాను కదండి మా చిన్నాన్న. పోనీ కట్నగానికి విషయాలు కొంచెం ఆడుకుంటే మేము వెళ్ళిపోతాం, మాకు పని ఉంది కొంచెం భయం. పనులు ఏముందండి, ఇదిగోండి మా కోళ్ళ ఉంది, మా కోళ్ళది 50 ఎకరాల చేపల చెరువు ఉందండి. అవునా? అది రాసిచ్చేద్దండి. మా చిన్న కోళ్ళ ఉందండి, ఇక్కడ 20 ఎకరాల మామిడి తోట ఉందండి, అది రాసిచ్చేద్దండి. ఏముందండి? ఏంటి మామగారు ఎవరు రాసిస్తారు? మేము ఎందుకు ఇస్తాం? ఉమ్మడి కుటుంబం అయితే ఉన్నాసి నాకు ఇష్టమంటావా? అదే ఇస్తారు. అలా మాట్లాడతారు. ఉమ్మడి కుటుంబం కదా. ఉమ్మడి కుటుంబం అని చెప్పి సంతలో గుమ్మడికాయలు అమ్మినట్టు ఆస్తంతా అలా తగిలెట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలంట? నువ్వు రాసేవే. నీకే రాసిచ్చారు 50 ఎకరాలు నువ్వే ఇచ్చారు. చూడడానికి ఎదురు అలా మాట్లాడటం మీరు. నన్ను పట్టుకొని అంటావా? ఇంతవరకు నా మొగుడే అనలేదు, నువ్వేంట్రా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఎక్కడ పెడితే అక్కడ ఎత్తరాలు చల్లకూడదండి. చెల్లితే ఇలాగే ఉంటుంది.